వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ జిల్లా కనగల్ మండల దర్వేష్పురం గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 24వ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం పొందారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి కళ్యాణం తిలకించి ఆశీర్వాదాలు తీసుకొని భక్తి భారవంశంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి వారి ఆశీస్సుతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థాన ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, దర్వేష్పురం సర్పంచ్ రాయల శేఖర్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి గౌరవ మంత్రివర్యులు శ్రీమాన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు విద్యార్థులను సమర్పించడం జరిగింది. కళ్యాణం వచ్చే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 8 ఎంతమంది రాని అందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. చలవ పందిలు, తర్వాత మంచినీటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు అమ్మవారికి ఉదయం 105 కలశాలతో క్షణగడాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పర్వతగిరి దర్వేష్పురం 2 గ్రామాల నుండి బోనాలు ఎనలేని విధంగా గ్రామ బోనాలకి వీధి బోనాలు ఉంటున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ జమదగ్ని మహాసమిత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి యొక్క 24వ బ్రహ్మోత్సవం ఈరోజు అమ్మవారి తిరుకళ్యాణ మహోత్సవం ఎంతో రంగరంగ వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన యొక్క ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ చైర్మన్ గారు, కమిటీ ఈఓ గారు అందరూ కూడా భక్తులెంతో ఆనందంతో అమ్మవారి కళ్యాణం తిలకించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. రేపు ఉదయం 8 గంటలకి 108 కలశాలతో అభిషేకం ఉంటుంది. సాయంత్రం దర్వేష్పురం వర్ధగిరి గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా అమ్మవారికి ఎంతో వైభవపేతంగా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారు సమర్పిస్తారు. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపను పొందవలసిన మనం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్వేష్పురం పర్వతగిరి శివార్లో నెలకొల్పబడిన ఇలవేల్పు 23, 24, 25 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న మామూలుగా పూజా కార్యక్రమాలనే ఈరోజు కళ్యాణం అయిపోయింది. రేపు బోనాలతోటి ముగింపు వెళ్తాం. ఈరోజు దగ్గర ఒక 8 నుంచి 10,000 మంది భక్తులు వచ్చారు. అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం. అందరూ భోజనాలు తిన్నారు. అన్ని ఊర్ల నుంచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా గుడి అంటే ఎనలేని ప్రేమ ఆయనకు. ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి వచ్చినాడు మా గుడికి ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి పంపిన ఒక 25 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిస్తుంది. ఆ 25 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక మాకు శాంక్షన్ అయితే మా గుడి అద్భుతంగా తీర్చిదిద్దాం. నేను మననే 2వ తారీఖు నాడు నమస్కారం చేసిన. ఇప్పటి నుంచి నేను 2 సంవత్సరాలు ఉంటా. ఈ 2 సంవత్సరాల గుడిని అద్భుతంగా తీర్చిదిద్ది మా మండలానికే హైలైట్గా నిలబెడతా. ఇప్పుడు మన నల్గొండ జిల్లాల చెరువుగట్టు తర్వాత మా ఎల్లమ్మ తల్లి 2వ ప్రాముఖ్యత గల దేవాలయం. దాన్ని అద్భుతంగా నిర్మించి మా అందరి భక్తులకు అందిస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి స్టార్ట్ అయిందా? శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్వేష్పురం పర్వతగిరి శివార్లో నెలకొల్పబడిన ఇలవేల్పు 23, 24, 25 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న మామూలుగా పూజా కార్యక్రమాలనే ఈరోజు కళ్యాణం అయిపోయింది. రేపు బోనాలతోటి ముగింపు వెళ్తాం. ఈరోజు దగ్గర ఒక 8 నుంచి 10,000 మంది భక్తులు వచ్చారు. అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం. అందరూ భోజనాలు తిన్నారు. అన్ని ఊర్ల నుంచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
మా గుడి అంటే ఎనలేని ప్రేమ ఆయనకు. ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి వచ్చినాడు మా గుడికి ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి పంపినాం. ఒక 25 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిస్తుంది. ఆ 25 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక మాకు శాంక్షన్ అయితే మా గుడి అద్భుతంగా తీర్చిదిద్దాము. నేను మొన్ననే 2వ తారీఖు నాడు నమస్కారం చేసిన. ఇప్పటి నుంచి నేను 2 సంవత్సరాలు ఉంటా. ఈ 2 సంవత్సరాల గుడిని అద్భుతంగా తీర్చిదిద్ది మా మండలానికే హైలైట్గా నిలబెడతా. ఇప్పుడు మన నల్గొండ జిల్లాల చెరువుగట్టు తర్వాత మా ఎల్లమ్మ తల్లి 2వ ప్రాముఖ్యత గల దేవాలయం. దాన్ని అద్భుతంగా నిర్మించి మా అందరి భక్తులకు అందిస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను.